మూకదాడి అనేది 103 Clause 2 ప్రొవిజన్లో ఉంది. ఓకే, మీరు టెక్నికాలిటీ, మీరు ప్రొవిజన్ని ఆ ప్రొవిజన్ని వదిలిపెట్టండి. బట్ మూకదాడి అని అంటే ఆ గుంపులో ఎంతమంది ఉండాలి అనేది బేసిక్ క్వశ్చన్, రైట్? మినిమం ఎంతమంది ఉండాలి? 5 ఆర్ అంతకన్నా ఎక్కువ మంది, 5 or more persons. అంటే టు కన్స్టిట్యూట్ ఏ గ్రూప్ మాబ్, ఇక్కడ మాబ్ లించింగ్ అంటున్నాం కాబట్టి టు కన్స్టిట్యూట్ ఏ మాబ్ 5 years ఆర్ అంతకన్నా 5 or more than 5 persons ఉండాలి. 5 or more than 5 వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి కామన్ ఒక కామన్ ఇంటెన్షన్ అంటామండి. అందరూ కలిసి, అందరూ అనుకొని ఒకళ్ళని చంపటం. దేని మీద? ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రేస్, కాస్ట్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ పర్సనల్ బిలీఫ్, ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ బిలీఫ్. క్లియర్గా ఉంది మీ స్క్రీన్ మీద, మీరు కూడా ఆ డెఫినేషన్ చూడొచ్చు. అది చూడండి, కాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్, రైట్? ఇట్లా ఆర్ పర్సనల్ బిలీఫ్. లెట్ us say పర్సనల్ బిలీఫ్. అడల్టరీ అనేది అంటే వివాహేతర సంబంధం ఉండటం అనేది లెట్ us say ఆ కమ్యూనిటీలో ఉన్న ఒక పర్సనల్ వాళ్ళ బిలీఫ్ అనుకోండి. ఎవరన్నా మహిళ ఉంది అని అంటే ఆ అమ్మాయిని కొట్టి చంపేయటం. లేదంటే మనము ఈ రాయిట్స్లో కూడా చూస్తుంటాం కదా, బికాజ్ ఏ పర్సన్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ రిలీజియన్. కాస్ట్కి సంబంధించిన దాడులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది కదా, వాళ్ళ ఉపాధ్యాయుడు పలానా చెట్టుకు సంబంధించి కాయలు కోసిమ్మంటే కోసివ్వలేదని చెప్పేసి చూసారా, చాలా దారుణంగా కొట్టారు. ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఏమో మనిషి చచ్చిపోతే 103 Clause 2 అంటే ఆ మూక దాడి వలన మనిషిని చంపితే, మళ్ళీ మీకు మూక దాడి వలన మనిషి గ్రీవస్ హర్ట్ అయితే, అంటే చచ్చిపోవాల్సిన అవసరం కూడా లేదు కదా, బాగా మొత్తం డిస్ఫిగర్ అయిపోయింది అనుకోండి మూకదాడి వలన, అది కూడా మనకు ఒక అఫెన్స్. దానికి పనిష్మెంట్ కూడా మినిమం పనిష్మెంట్ అనేది వేయటం జరిగింది. మీరు ఇంతకు ముందు కూడా చూస్తూ ఉంటే ఫలానా రకమైన మాంసం తిన్నారు, అది తినకూడదు, నా పర్సనల్ బిలీఫ్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మూక దాడులు చేసి చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. లేదంటే ఒక హయ్యర్ కాస్ట్, అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ అమ్మాయి ఒక లోవర్ కాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆనర్ కిల్లింగ్స్ కూడా చూడండి మీరు. ఆనర్ కిల్లింగ్స్ చూస్తే కూడా ఒక గుంపు వెళ్ళి అట్లాంటి కిల్లింగ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, మీరు అన్నట్టు కాస్ట్ మీద కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు విననివన్నీ ఇప్పుడు వినాల్సి వస్తుంది. ఒకప్పుడు సమాజం అంతా కలిసికట్టుగా, అంటే మేబీ ఇప్పుడు ఇంకా విజ్ఞానం పెరిగిపోయి అండ్ సాధనాలు ఎక్కువైపోయి మనుషులకి తెలుసుకునే అవకాశం పెరిగిన కొద్దీ అది పాజిటివ్గా వెళ్ళటం కంటే ఇంకొంచెము నెగిటివ్గా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటూ ఉంటే. వీటన్నిటిని మరి ఇట్లాంటివి చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనము ఇప్పుడు ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఫలానా చోటు నుంచి వచ్చారు, మీరు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, లేదంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇది లోకల్, నాన్ లోకల్, లైక్ దిస్, రైట్? ఇట్లాంటివి 5 అంతకన్నా ఎక్కువ కలిసి కనుక ఒక మూకగా ఏర్పడి ఒక మనిషిని చంపేస్తే ఇట్ అమౌంట్స్ టు ఇది. చూడండి, మీకు పనిష్మెంట్ కూడా డెత్ సెంటెన్స్ ఉంటుందండి దీనికి. డెత్ సెంటెన్స్ ఇస్ ది పనిష్మెంట్. డెత్ సెంటెన్స్ అండ్ అది కనుక మీ ప్రూఫ్ని బట్టి, సాక్ష్యాలను బట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు.